వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పూర్వపు బీహార్ను మరపించేలా, తాలిబన్లను తలదన్నేలా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి రాజ్యాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో మహిళలు, చిన్నారుల వేదన వట్టి అరణ్య రోదనలా మిగిలిపోతోంది. ఈ ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి ఆడపిల్లలకు రక్షణ సంగతి దేవుడెరుగు. పట్టపగలే వారిపై దారుణంగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నాడు మహిళలకు అండగా నిలిచిన దిశ పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేశారు. గత 20 నెలలుగా మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న అత్యాచారాలను చూస్తుంటే గుండెలు తరుక్కుపోతాయి. అసలు ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఏంటి దారుణాలు? ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే చెమడాలు ఒలిచేస్తామని ఊగిపోయిన సనాతని ఏం చేస్తున్నాడు? దేవదేవుడి మీదే కుట్రలు చేసే పాలకులున్న రాష్ట్రంలో ఆడకూతుళ్ల భద్రత గురించి ప్రశ్నించడం కూడా నేరమే కాబోలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 8 ఏళ్ల బాలిక, అభం శుభం తెలియని చిట్టి తల్లి అతి దారుణంగా పైశాచికంగా అత్యాచారం చేసి, హత్య చేసి శవం మాయం చేసేశారు. 1500 మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు రేపటి భారతానికి ప్రతినిధులు. గొప్ప చదువులు చదువుకుంటున్నామని అప్పటిదాకా మురిసిపోయారు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన కీచుకుల కెమెరాల్లో చిక్కుకున్నామని తెలిసి విలవిల్లాడిపోయారు. 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, ఆపై హత్య. 5 ఏళ్ల బాలిక మీద రేప్. అత్తాకోడళ్ళని అత్యాచారం చేసిన కామాంధుడు. 1 కాదు, 2 కాదు, గత 20 నెలలుగా అత్యాచారాలు, అత్యాచార యత్నాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఏపీలోని మహిళలకు అభయం ఇవ్వాల్సిన ప్రభుత్వం, కామాంధుల భర్తం పట్టాల్సిన ప్రభుత్వం ఏం వెలగబెడుతోందో తెలుసా? బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిల్గేట్స్కి అతిథి మర్యాదలు చేసి సంబరపడిపోతోంది. 9 ఏళ్ల బాలికను ముక్కలు చేసి చంపారు. అత్తాకోడళ్లను చెట్టుకు కట్టి గ్యాంగ్ రేప్ చేసేశారు. 3 ఏళ్ల పసిబిడ్డను కొరికి కొరికి చంపేశారు. 9వ తరగతి విద్యార్థినిని నరికి చంపేశారు. ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, హోంమంత్రి ఉదాసీనత, తప్పుడు కేసులు పెట్టడంలో బిజీ అయిన పోలీసులు వెరసి ఆంధ్రప్రదేశ్లో 20 నెలలుగా మహిళల మీద నేరాలు, అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిబిడ్డల నుంచి బిడ్డల తల్లుల వరకు ఎవ్వరికీ గ్యారంటీ లేదు. ముక్కుపచ్చలారని పసిబిడ్డల నుంచి బిడ్డల తల్లుల వరకు ఎవ్వరికీ గ్యారంటీ లేదు. ఆడబిడ్డలు స్కూలుకి వెళ్ళినా, విద్యార్థినులు కాలేజీకి వెళ్ళినా, అమ్మాయిలు ఆఫీసులకు వెళ్ళినా, మహిళలు గడప దాటి అడుగు బయట పెట్టినా, ఎక్కడికెళ్లినా మృగాళ్ల నుంచి రక్షణ లేని పరిస్థితి. ఆడబిడ్డల రక్షణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ వ్యవస్థ, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ అధికారులు, సచివాలయానికో మహిళా పోలీస్, ఇలా అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. దీంతో ఆడబిడ్డల ఆక్రందన అరణ్య రోదనగా మారిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నరరూప రాక్షసుడి చేతిలో 7 ఏళ్ల చిన్నారి హత్యాచారానికి గురయ్యింది. గంజాయి మత్తెక్కిన కామాంధుడి కబంధ హస్తాల్లో విలవిల్లాడిన విగత జీవిలా మారిపోయింది. సర్కార్ నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మరో పసిపాప బలైపోయింది. కీచకుడి పైశాచికత్వానికి డ్రమ్ములో నిర్జీవంగా దర్శనమిచ్చింది. మదనపల్లె పట్టణంలో 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. నిందితుడే చిన్నారిపై లైంగిక దాడి చేసి డ్రమ్ములో పెట్టాడని తెలియటంతో బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజలు ఈ ఘటనపై రగిలిపోయారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి.
నిందితుడు కులవర్ధన్ గంజాయికి బానిసని స్థానికులు చెప్తున్నారు. అతడికి నేర చరిత్ర కూడా ఉన్నట్లుగా సమాచారం. స్థానికులు చాలాసార్లు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్తున్నారు. అయినా పోలీసులు కులవర్ధన్ పై చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఏపీ అంతటా మద్యంతో పోటీ పడుతూ ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. మద్యం అమ్మకాలు నియంత్రించడం పైన, గంజాయిని పూర్తిగా నిరోధించడం పైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఆసక్తిని ప్రదర్శించలేదు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేసే క్రమంలో పోలీసుల ప్రాధాన్యత మారిపోయింది. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టుల్లో ఖాకీలు పూర్తిగా బిజీ అయిన వేళ శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. గత 20 నెలలుగా ఏపీలో సాగుతున్న మానభంగ పర్వంలో ఇప్పుడు మరో చిన్నారి తల్లి బలైపోయింది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమరిలో 9 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఇప్పటికీ బాలిక మృతదేహం దొరకలేదు. నిందితులు బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారు. దాదాపు వారం రోజుల పాటు గాలించినా చిన్నారి మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఈ కేసులో కూడా ప్రభుత్వం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టింది. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్న రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కీచకులు చేస్తున్న వికటాట్టహాసాలు పాలకుల అసమర్థతను చాటి చెబుతున్నాయి. ముక్కుపచ్చలారని పసికందులపై అత్యాచారాలు ఎంతటి కఠినాత్ములకైనా కంటతడి తెప్పిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. హత్యలు, హత్యాయత్నాలతో పచ్చముఖ చెలరేగిపోయింది. ఆ తర్వాత మానభంగ పర్వం మొదలైంది. నాడు క్షీణించిన శాంతి భద్రతలపై హోంమంత్రి అనిత ఎలా స్పందించారో ఓసారి చూడండి. సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. విన్నారుగా, పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు, వేల సంఖ్యలో దాడులు, వందల సంఖ్యలో హత్యాయత్నాలు, రేప్లు నాన్ స్టాప్ గా జరుగుతుంటే దేనికైనా టైం రావాలంటూ సాక్షాత్తు హోంమంత్రే మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నేనేమైనా లాఠీ పట్టుకొని తిరగాల, గన్ పట్టుకొని తిరగాల అని హోంమంత్రే నాడు మీడియాని ఎదురు ప్రశ్నించారు. హోమ్ మినిస్టర్ అనిత గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతోంది. నానాటికి శాంతి భద్రతలు క్షీణిస్తూనే ఉన్నాయి. దేనికైనా టైం రావాలని నాడు మీరే అన్నారు. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు హత్యలు, అత్యాచారాలు భయం లేకుండా 5.5 కోట్ల మంది ప్రజలు ధైర్యంగా, ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టని విధంగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అధికారంలోకి రాకముందు మహిళల భద్రత గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, కీచకుల బెండు ఎలా తీయాలన్న దానిపై అనేక వేదికల మీద ఊగిపోతూ, ఆవేశపడిపోతూ ఎన్నోసార్లు గుండెలు చించుకున్నారు. సుగాలి ప్రీతి నిందితులను కాపాడింది చంద్రబాబు ప్రభుత్వమే అయితే పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ పై బురద చల్లారు. సుగాలి ప్రీతి తరఫున పోరాడతానని డైలాగులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సుగాలి ప్రీతి కేసుని గాలి కొదిలేశారు. అలానే 30,000 మంది మహిళలు ఏపీ నుంచి అదృశ్యం అయ్యారంటూ చంద్రబాబు డైరెక్షన్లో నోటికొచ్చినట్లు కూసి రోడ్ల మీద ఊగిపోయింది కూడా పవన్ కళ్యాణే. ఆడపిల్లల భద్రత గురించి పవన్ కళ్యాణ్ పలుకులు ఆయన నోటి వెంటే ఓసారి వినండి. నిర్భయ చట్టం రావాలి అంటే ఢిల్లీలో జరిగితే తప్ప అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు రాలా. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తే మనిషి కదలాలి కదా, అందుకే తప్ప కదిలేరు అందరూ. అంటే మీకు ఢిల్లీలో జరగాల, అంటే మీ దగ్గరలో జరగాలి, మీ కళ్ళ ముందు జరగాల ఘోరం నేరాలు, మీ బాధ్యత కాదా? మన ఆడబిడ్డల్ని, మన ఆడపడుచుల్ని రక్షించుకోలేకపోతే ఎవడైనా సరే తల్లికి పుట్టినవాడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడతాడేంటి? తల్లి గర్భం నుంచి ఊడిపడ్డవాడు మన ఆడపడుచుకి, మన తల్లికి మన గౌరవం లేకపోతే వాళ్ళు రక్షించుకోలేకపోతే ఇంకెవరు రక్షించుకున్నట్టు? గవర్నమెంట్ మిగతా పరిస్థితులు ఏదైనా చేయనివ్వండి, కానీ ఆడపిల్లల భద్రత విషయంలో మట్టుకు నోరు జారిన, చెయ్యి జారిన తాట తీసేసేంత బలమైన పనిష్మెంట్స్ లేకపోతే ఇది రావాలి. ఇది ఒక రాష్ట్రానికి కాదు, సంపూర్ణ భారతదేశానికి రావాలి. విన్నారుగా, పవన్ కళ్యాణ్ చెప్పింది. గత 20 నెలలుగా ఏపీలో జరుగుతున్న దానికి, పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి ఎక్కడైనా కొంచెమైనా పొంతనుందా? మహిళల భద్రత విషయంలో రాజీ అన్న ప్రసక్తే ఉండకూడదని నాడంత గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడున్నారు? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే నోరు మెదపరెందుకు? పసిపిల్లలను, చిన్నారులను కామాంధులు చిదిమేస్తుంటే
శాంతి భద్రతల పటిష్టతకు చర్యలు తీసుకోవాల్సిందే అని ఇప్పుడెందుకు అరుస్తూ ఊగిపోరు పవన్ కళ్యాణ్? ఆ మాటకొస్తే అసలు ఆ పార్టీలోనే లెక్కలేనంత మంది కీచకులున్నారు. వారిపై చర్యలు తీసుకునే ధైర్యం కూడా లేని వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్న వేళ ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ లభిస్తుంది? శాంతి భద్రతలను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాత్రమే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏవైనా ప్రయత్నాలు చేసి ఫలించకపోతే విఫలం అయ్యింది అనొచ్చు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకువచ్చి ఆటవిక పాలనను తెర మీదకి తీసుకొచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం. అరాచకాలకు ప్రభుత్వమే మద్దతిస్తున్న వేళ అరాచక శక్తులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమాలుతున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్నెన్ని చేస్తోన్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఆటవిక పాలనలో ఆమెకి కనీస భద్రత కరువైపోయింది. ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ రాక్షసుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల అనుచరులు, ఆ మాటకొస్తే కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అందరూ మానభంగ పర్వంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కంచే చేను మేసిన చందంగా తయారైన నేపథ్యంలో ఏపీలో సగటు ఆడకూతురు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అభద్రతా భావంతో అల్లాడిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కామాంధులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చిన్నారులపై అత్యాచారాలకు తెగబడుతున్నా పాలకుల్లో చలనం రావటం లేదు. మదనపల్లె దారుణం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్న వేళ గత 20 నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణాలు సాధారణమైపోయాయని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. గతేడాది మే నెలలో కడప జిల్లా కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల బాలిక ఓ కామాంధుడికి బలైపోయింది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఈ చిన్నారిపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు. పెళ్లి మండపంలో ఆడుకుంటున్న చిన్నారిని ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని భావించి అతి కిరాతకంగా చంపేశాడు. కుమార్తె కోసం వెతికిన ఆ తల్లిదండ్రులకు ముళ్ల పొదల్లో ఆ పాప శవమై కనిపించింది. 2024లో తిరుపతి జిల్లాలో జరిగిన ఘటన అత్యంత దారుణం. నాయుడుపేట మండలం నెలబల్లిలో 8 ఏళ్ల బాలిక శవమై కనిపించింది. అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాధితురాలు స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో పనిచేసే కార్మికుడి కుమార్తె. కనిపించకుండా పోయిన బాలిక ఇలా అడవిలో శవంగా కనిపించింది. అదే ఏడాది వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ యువతి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2024లో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్లో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేదు బాలకృష్ణ. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం చంద్రబాబు, బాలకృష్ణ కలిసి హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో ఆహా ఓహో అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఓవైపు రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే వీళ్ళకేం పట్టవా అని నాడు శాపనార్థాలు పెట్టారు ఏపీ ప్రజలు. చంద్రబాబు ప్రభుత్వం ఎంతకు యాక్షన్ తీసుకోలేకపోతోందంటే మెజారిటీ కామాంధులు పచ్చ కీచకులే, టీడీపీ కార్యకర్తలు, నేతలే. ఇదిగో ఇలా చూడండి. గత నెల 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో బాలికపై టీడీపీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడి కుమారుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో బాలిక కుటుంబ సభ్యులపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపించారు పోలీసులు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండ కవరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. ఇక చెప్పేదేముంది? 100 మంది విద్యార్థినుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కన్నా పచ్చమూకని పరిరక్షించటమే మిన్నా అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాలకృత్యాలు తీర్చుకునే వేళ, స్నానాలు చేసే సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో తమను రహస్యంగా వీడియోలు తీశారని, అవి బయటకు లీక్ అవుతున్నాయని తెలిసి విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా
తమకు న్యాయం ఎందుకు జరగలేదో తెలియక ఇప్పటికీ ఆవేదనతో అల్లాడిపోతున్నారు. ఇక కూటమిలో ప్రజాప్రతినిధి, ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక చేష్టలు చూసి తెలుగు ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తూ, అత్యాచారం చేస్తూ, అబార్షన్స్ చేయిస్తే ఆ మహిళని వేధిస్తున్న వీడియోలు కూడా బయటకొస్తే కనీసం చర్యలు తీసుకోవటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ మహిళల భద్రత గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, కీచక్కల బెండు ఎలా తీయాలన్న దానిపై అనేక వేదికల మీద ఊగిపోతూ, ఆవేశపడిపోతూ ఎన్నోసార్లు గుండెలు చించుకున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక జానీ మాస్టర్, ఒక కిరణ్ రాయల్, ఒక అరవ శ్రీధర్, ఇలా పార్టీ మద్దతుదారుడు, పార్టీ నేత, పార్టీ ఎమ్మెల్యే అంతా కీచకలై వికటాటహాసం చేస్తుంటే చర్యలు తీసుకోవటానికి మాత్రం పవన్ కళ్యాణ్ కి చేతులు రావటం లేదు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రాజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. బీపీ స్టెరాయిడ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్స్ మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా కూటమిలో పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులే కీచకల అవతారం ఎత్తి ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వేళ ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుంది, ఎక్కడ రక్షణ లభిస్తుంది? ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ఏపీ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేసేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఆడకూతుళ్ల మాన ప్రాణాలను వేటాడుతున్నారు. అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేస్తున్నారు. ఈ అకృత్యాలన్నీ చూడలేక తెలుగు తల్లి సిగ్గుపడుతోంది. బెల్ట్ షాపుల సాక్షిగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారుతోంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. పాలకులే ప్రజలను మత్తులో ముంచి విచక్షణ జ్ఞానం మర్చిపోయేలా చేస్తుంటే, పశువుల్లా ప్రవర్తించేలా ప్రేరేపిస్తుంటే ఆడకూతుళ్ల మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఒకవైపు శాంతి భద్రతలను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. మరోవైపు మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉండటంతో అత్యాచారాలతో పాటు నేరాల సంఖ్య పెరగటానికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చటంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా 75,000కు పైగా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. దానికి తోడు కల్తీ మద్యం, ఆ పైనే విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి. అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవటానికి మద్యం, గంజాయి ప్రధాన కారణాలని ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మద్యం మాఫియా, కల్తీ మద్యం మాఫియా, గంజాయి మాఫియా అంతా పచ్చముఠానే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకువచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. అలాంటి దిశ కార్యక్రమాన్ని నీరుగార్చి మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న పచ్చ కామాంధులకు మరింత బరితెగించే అవకాశం ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను 5 సార్లు అటు ఇటు ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకొని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేశారు. దిశ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందారు. 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకొని భరోసా పొందుతున్న దిశపై చంద్రబాబు రాజకీయ కక్ష కట్టారు. దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది.
900 బైక్లు, 163 బొలెరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ ను పటిష్టపరిచింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కానీ కేవలం రాజకీయ కక్షతో దిశ కార్యక్రమాన్ని దెబ్బతీసి మహిళల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. మరోవైపు ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు పాలకులు. గంజాయిని నిరోధించడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.